ఈ రోజుల్లో మనం సాధారణంగా ఎక్కువ గమనించేది కిడ్నీలో సిస్టులు ఏర్పడుతున్నాయి సార్ అని ఎక్కువ స్కానింగ్ రిపోర్ట్లు మనము చూస్తూ ఉంటాము. ఈ సిస్టులు అంటే ఏంటంటే కిడ్నీలో ఎక్కువ వేస్టేజ్ అనేది జమ కావడం వల్ల కిడ్నీలో మనకు సిస్టులు అనేవి ఫామ్ అవుతాయి. హలో, ఐఎమ్ డాక్టర్ నరేష్, డాక్టర్ కేర్ హోమియోపతి కన్సల్టెంట్ డాక్టర్ను. ఎక్కువ ఎవరిలో ఫామ్ అయితే ఇట్లాంటివి చూస్తే, ఎవరైతే ఎక్కువ నొప్పి గోళీలు వాడతారో, అన్నెసరీ బయట ఉన్న ప్రొడక్ట్స్ గానీ బలాన్ని కోసం గానీ వేరే వాటి కోసం గానీ కమర్షియల్ ప్రొడక్ట్స్ వాడుకొని మన బలాన్ని వాడుతున్నామని వాడతారో, అట్లాంటి ప్రొడక్ట్స్ వల్ల ఎక్కువ నొప్పి గోళీలు వాడడం వల్ల కూడా ఇవి కిడ్నీలో మనకు సిస్టులు అనేవి ఏర్పడతాయి. ఈ సిస్టులు ఏర్పడడం వల్ల పేషెంట్ లో ఎక్కువ కంప్లైంట్ చేసేది అంటే, ఇంతకుముందు చెప్పినట్టుగా మన కిడ్నీ డిసీజ్ లో కిడ్నీ పనితీరు తగ్గుతూ పాటు యూరిన్ లో కంటిన్యూషన్ గా మంట రావడం, దాని ద్వారా కిడ్నీ పనితీరు తగ్గడము, తర్వాత పేషెంట్ కు ఎక్కువ వామిటింగ్స్ కావడము, ఎక్కువ హెడేక్ రావడం అనేది జరుగుతుంటది. దీంట్లో కామన్ గా అందరూ మనకు నోటీస్ చేసి చెప్పేది అంటే రోజు మొత్తము బ్యాక్ పెయిన్ రావడం అనేది జరుగుతుంటది. ఈ సిస్టులు ఉండే వాటిల్లో ఎక్కువ కిడ్నీ పెయిన్ తో పాటు వాళ్ళకు నడుము నొప్పి లేవడము, బ్యాక్ పెయిన్ రావడం అనేది కంప్లీట్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి వాటిల్లో పాలిసిస్టిక్ ఈ సిస్టులు అనేవి కిడ్నీలో ఫామ్ కాకుండా ఉండడానికి మనం కంపల్సరీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, కంపల్సరీ ఎక్కువ నొప్పి గోళీలు అనేవి వాడొద్దు. నొప్పి గోళీలు వాడితే నొప్పి గోళీలు కానీ అన్నెసరీ ప్రొడక్ట్స్ తోటి కానీ బలానికి సంబంధించిన బయట కమర్షియల్ ప్రొడక్ట్స్ కానీ మనం తెచ్చుకొని వాడడం వల్ల ఈ కిడ్నీ అనేది ఇట్లాంటి ఎక్కువ కమర్షియల్ ఉన్న ప్రొడక్ట్స్ ను అవి వడవేయకుండా ఎక్కువ ఉండడం వల్ల ఈ సిస్టులు అనేవి ఫామ్ అవుతాయి. ఈ సిస్టుల వల్ల కిడ్నీ పనితీరు అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటది. దీంతో సీరం క్రియాటిన్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటది. తద్వారా ఇది క్రానిక్ గా కిడ్నీ మీద లోడ్ పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన కంపల్సరీ నొప్పుల గోళీలు అనేది వాడుకోవద్దు. తర్వాత ఎక్కువగా స్పైసీ ఫుడ్ గానీ, తర్వాత ఆల్కహాల్ ఫుడ్ గానీ, బయట దొరికే మన కమర్షియల్ సంబంధించిన గానీ, తర్వాత స్టోరేజ్ ఫుడ్ గానీ మనం కంపల్సరీ ఇట్లాంటి కేసుల్లో మనము తగ్గించవలసి వస్తుంది. నొప్పి గోళీలు అయితే మనం కంపల్సరీగా అవాయిడ్ చేయాలి. ఎక్కువ కమర్షియల్ ప్రొడక్ట్స్ కూడా మనం వాడుకోవద్దు. దీంట్లో ఆహార పరంగా చూస్తే కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ గనక మనము ప్రోటీన్ ఫుడ్ తీసుకోకుండా మనము తక్కువ ప్రోటీన్ లో ఉండే తక్కువ కిడ్నీ పనితీరు మెరుగుపరిచే ఆహార పదార్థాలు కూడా మనకు ఉంటాయి. అందులో ప్రధానంగా మనం యాపిల్ జ్యూస్ లాంటిది, తర్వాత పపాయ జ్యూస్, రోజు క్యారెట్ జ్యూస్ తీసుకుంటాలి. తర్వాత ఇట్లాంటి ఎండాకాలం లాంటి సీజన్ లో మనము డిహైడ్రేషన్ రాకుండా రోజుకు ఒక 2 నుంచి 3 లీటర్ల వరకు కంపల్సరీ మనం నీళ్లు తాగుతూ ఉండాలి. దీని వల్ల ప్రధానంగా కిడ్నీ మీద లోడ్ పడకుండా యూరినేషన్ అనేది ఫిల్టరేషన్ జరుగుతూ కిడ్నీ పనితీరు మెరుగయ్యే ఛాన్సెస్ ఉంటది. సిస్టులు అనేవి ఫార్మేషన్ కాకుండా చూసుకోవచ్చు. ఉన్న సిస్టులను కూడా మనము హోమియోపతి మందుల ద్వారా మనం కంప్లీట్ గా మనం క్యూర్ చేయొచ్చు. తద్వారా ఎలాంటి నొప్పి గోళీలు వాడాల్సిన అవసరం రాదు, ఎట్లాంటి కమర్షియల్ ప్రొడక్ట్స్ వాడాల్సిన అవసరం రాదు. కాబట్టి కిడ్నీ పనితీరును మన మందులతోటే మనము సరి చేయవచ్చు.